దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్గీయ దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా. ఎర్ర జెండాలతో ఎరిపెక్కిన సిరిసిల్ల పట్టణం. బతుకమ్మ ఆటలతో సిపిఎం పార్టీ మహాప్రదర్శన ర్యాలీ. వేములవాడలో నిర్వహించే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి. వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాలకు పిలుపునిచ్చిన పద్మశాలి సంఘ నేతలు. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ చౌక్ వద్ద ఆమె జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుని దేశ పాలనకు సాగించారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఆమె ఆశయాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కొనసాగిస్తున్నారన్నారు. గరీబీ హఠావో అనే నినాదంతో దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని అన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఎల్లే లక్ష్మీనారాయణ, రాగుల జగన్, అకునూరి బాలరాజు, సూరదేవరాజు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుగొచ్చినటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఇది ఘనంగా జరుపుకుంటూ వారిని ఒక్కసారి ఈ భారతదేశానికి చేసినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క పరంపరను ఒక్కసారి జ్ఞప్తి చేసుకుంటూ స్వాతంత్రానికి ముందు వారి తాత మోతీలాల్ నెహ్రూ కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఒక జైలు జీవితం గడిపి స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క ఏదైతే స్వదేశీ వస్త్రాల ఉద్యమం తీసుకున్నటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆ తదనంతరం ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలందించినటువంటి మాననీయులు ఇందిరాగాంధీ గారు అలీనా దేశాలకు అధ్యక్షురాలిగా అప్పుడు ఏదైతే బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశం బయటపడటం దాకా మళ్ళీ భారతదేశాన్ని అగ్రగామిగా ఆర్థిక వ్యవస్థలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి మాననీయులు ఇందిరాగాంధీ గారు. ఈ విధంగా వారి పరంపరలో వారు ఏదైతే చనిపోయిన తర్వాత ఈ యొక్క భారతదేశాన్ని మళ్ళీ ఈ కుటుంబం తప్ప వేరే గతిలేదనేటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తర్వాత సోనియా గాంధీ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఆ పరంపరలో ఇలా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఈ విధంగా వారి యొక్క బాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె వారి బాటలో నడుపుకుంటూ వారికి మరొకసారి ఈ యొక్క వారి బాటలో మేము కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ శుభావందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ. తల్లి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సాధించిన కార్యక్రమాలు ఒక ఉక్కు మహిళగా ప్రపంచాలనే ఒక ఉక్కు మహిళగా పేరుగాంచిన మా నాయకురాలు. వారు రాజాభరణాలు రద్ద కానీ బ్యాంకులు జాతీయకరణ కానీ ఒక దేశాన్ని సృష్టించి మరి ఆనాడు ఒక ధైర్య సాహసంతో కార్యక్రమం చేసిన మహానేత వారు. దేశానికి తన ప్రాణాలు అర్పించిన నేత వారు. వారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వారు, ప్రాణాలు అర్పించిన వారు. వారి అడుగుజాడల్లే నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి సారథి మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కూడా మనం అధికారంలో వచ్చిన ఈ 1 ఇయర్ లోపల
చక్కటి కార్యక్రమాలు మనం ఏదైతే 5 గ్యారెంటీ తీసుకున్నామో అవి ఇంకా మూసి పునర్జీవ దాన్ని కూడా తీసుకొని మొత్తం ఈ హైదరాబాద్ నగరాన్ని అటు వరంగల్ కానీ రేపు వస్తున్న శుభ సంఘంలో ఉన్న మన వేమనాడకు మన కోరికలన్నీ తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఈ శుభ సందర్భాలు తెలియజేస్తున్నాం. మహిళగా పెరిగినటువంటి గొప్ప మహిళ వారి యొక్క హయాంలోనే గరీబీ హఠావ్ రాజభరణాల రద్దు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించి దేశానికి ఒక వన్నదించినటువంటి మహనీయురాలు. వారు చూపిన బాటలోనే వారి కొడుకు రాజీవ్ గాంధీ గారు మరియు అలాగే తదనంతరము శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప మహనీయమైనటువంటి కుటుంబం వారిది. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుతారు. మరి పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆమె చేసినట్టు సేవలు ఎన్నో ఉన్నాయి. గరీబీ హఠావో మన బ్యాంకులను జాతీకరణ చేసినటువంటి మహనీయురాలు. మరి ఆమెకు ఈరోజు ఎస్సీ ఎస్టీల తరఫు నుంచి అభినందనలు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభ సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా ప్రభుత్వ కళాశాల మైదానం వరకు ర్యాలీ చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ మహాసభకు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఎర్ర జెండాలు చేతబట్టుకుని కార్యకర్తలు ముందుకు కదిలారు. మహిళలు ఆడిన బతుకమ్మ ఆటలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. పేద ప్రజల పక్షాన ఎర్ర జెండా ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. రేపు వేములవాడలో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను పద్మశాలి సంఘం, అనుబంధ సంఘాల సభ్యులు హాజరై విజయవంతం చేయాలని పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు తాటిపామల దామోదర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సభను పురస్కరించుకుని వస్త్ర వ్యాపారులు, ఆసాములు, కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేసే అన్ని వర్గాల ప్రజలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని పద్మశాలి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల ఎల్లయ్య, అంకారపు రవి, గోన ఎల్లప్ప, పోలు శంకర్, వేముల దామోదర్, మండల బాలరాజు, మండల సత్యం, మండల రాజు, బండారి అశోక్ పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముందుగా ఈరోజు స్వర్గీయ మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా సిరిసిల్ల ప్రజలందరికీ శుభాకాంక్షలు, అదేవిధంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈరోజు రేపటి రోజు జరగబోయే మన
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వారి వేములవాడలో జరగబోయే వారి సభ సందర్భంగా రేపటి రోజు కార్యక్రమానికి సిరిసిల్లాకు చెందిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన సిరిసిల్ల పద్మశాలులు అందరూ కూడా వస్త్ర పరిశ్రమకు చెందిన పాలిస్టర్, కాటన్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం మరియు కార్మిక సంఘాలు, ఆసామ సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. రేపు వేములవాడలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తున్న సందర్భంగా సిరిసిల్ల నుండి సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ అసోసియేషన్, డైయింగ్ అసోసియేషన్, సైజింగ్ అసోసియేషన్, యారన్ అసోసియేషన్, మ్యాక్స్ సంఘాల అసోసియేషన్, ఆసాముల సంఘం, మిగతా అన్ని సంఘాల వారు, దానికి సంబంధించినటువంటి యజమానులు, కార్మికులు, ఆసాములు, గుమాస్తాలు, వివిధ వర్గాల వారు అందరూ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీరందరూ కూడా విచ్చేసి వారి సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ ఐక్య సంఘాల వేదిక ద్వారా పిలుపునిస్తున్నాము. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రజలందరూ కూడా ఇటు బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు. మంగళవారం అవడంతో పోచమ్మకు బోనాలు సమర్పించేందుకు మహిళలు క్యూలైన్లో బారులు తీరారు. నెత్తిన బోనం, చేతిలో వేప కొమ్మలు, పూనకాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోచమ్మను దర్శించుకుని బోనం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలే కానీ కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు అని జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు జనరల్ స్థానంలో గెలిచిన తీరు పట్ల అవహేళన చేస్తూ మాట్లాడడం కాంగ్రెస్ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్ల మధు పేర్కొన్నారు. 2 సార్లు సర్పంచ్గా, ఒకసారి జిల్లా మానిటరింగ్ సభ్యునిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచారా, ఎంపీటీసీగా గెలిచాడా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 5 సార్లు పోటీ చేసి కేటీఆర్ పై ఓడిపోయారని దేవ చేశారు. ఈ సమావేశంలో మంగని మనోహర్, కరకవేణి కుంటయ్య, కురమ రాజయ్య, కంచెల రవిగౌడ్, శీలం స్వామి, క్యారం పరశురాములు, సికిందర్, నక్కా కొమరయ్య, చీమల ప్రసాద్, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్రావు, చన్నమనేని రాజేశ్వరరావు, పరిధిపేట వెంకటేష్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లగిచర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళే సందర్భంగా వారు ఓర్వలేక ఇష్టమైన రీతిలో మాట్లాడడం జరిగింది. వారు ఒక అంశం మీద మాట్లాడాలి. ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయం అనేది విమర్శ ప్రతి విమర్శ లెక్క ఉండాలి. కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడడం జరిగింది. ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అది. కానీ బెదిరింపులకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఎవరు తక్కువ లేదు. ఈరోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా ఒక గ్రామస్థాయి లీడరు, ఒక జనరల్గా గెలిచినావు, నీకు మాట్లాడే హక్కు లేనట్టుగా మాట్లాడడం జరిగింది. చెప్తా ఉన్నా, ఎందుకంటే నా గురించి నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడే కాబట్టి నేను చెప్తా ఉన్నా. నేను వాస్తవానికి 2013లో ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన. 2017లోనే తంగళూరు మండలంలో సర్పంచపురం మండల అధ్యక్షుడిగా పనిచేసినాను. దాని తర్వాత
సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా. అందులో ఒక ఎంపీ అధ్యక్షుడు నర్సదాల కలెక్టర్ ఉంటారు, ఒక 4 ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో కమిటీ సభ్యులుగా నేను పనిచేసిన. గ్రామ స్థాయి లీడర్ని కాదు నేను. మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా ఎన్నుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను నేను. అదేవిధంగా 2018లో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసికట్టుగా మంచి మేరతో గెలిపించాను. దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ, నేను చేసిన పనితనం చూసి నాకు గెలిపించాను. నేను దళితులు అయినప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. నేను జనరల్ గెలిచిన దాన్ని మీరు వక్రీకరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీరు చాలా పెద్దవాళ్ళు 20 ఏళ్ళ సంవత్సరం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఉన్నాం కూడా ఎంతో చిల్లరగా మాట్లాడారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా దళిత అన్నలే కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా పోదలుచుకోవాలి. మీ గురించి వ్యక్తిగతంగా పోతే 1 రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. నేను ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఉద్యమం చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. రాజకీయాలు అనేది వయసుతో సంబంధం ఉండదు. 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయిన ఉన్నారు, 30 సంవత్సరాలకు అయిన ఉన్నారు. నేను 22 సంవత్సరాలకి సర్పంచ్ అయినా. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన. మండలంలో జిల్లాలోనే ప్రథమ స్థానంగా ఉన్నది. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు. నేను కట్టిన పల్లె ప్రకృతివనం, నేను కట్టిన డంప్ యార్డులు, అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడిబొడ్డున జిల్లాల గ్రామంలో అంబేద్కర్ నిలబెట్టి కట్టిస్తాను. నా గ్రామంలో 4 లైన్ చేసిన. అద్భుతమైన రీతిలో మాకు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసిన కాబట్టి నేను సెకండ్ సారి గెలిపించాను. అది మీరు చూడాలి. మీరు అన్నారు అసలు ఆగుతలేరు, మీరు మాట్లాడతలేరని మాట్లాడారు. అది పద్ధతి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా గ్రామానికి వచ్చి నేను చేసిన పని మీరు ఒకసారి రూటీలో ఒకరోజు విజిట్ పెట్టుకొని ఒకసారి రారి, అర్థమైందా? కానీ మీరేదో వంగదొల ముచ్చట్లు మాట్లాడద్దని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం మాట్లాడారు. మీరు కొంతమంది తెలియదు నేరల విషయంలో మీరు మాట్లాడారు. అలా మా బాధితులు ఉన్నారు, నా ఊరు ఉన్నారు, నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరపంచాలి. నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడినా. అది తప్పేం లేదు. నాకు సంబంధించిన నా ఊరు వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడినా, అందరి గురించి మాట్లాడినా. మీరు పరామర్శించలేదు, చేయలేదని మీరు తప్పుడు ఆరోపణ చేసుకుని తెలుసుకొని మాట్లాడాలి. అవగాహనతో మాట్లాడాలి. కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు. మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని, మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని, అప్పుడు ఆయన మంత్రి ఉన్నారు కాబట్టి, అధికారం ఉన్నాడు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలే. ఇలా అధికారం మోగానే వేరే పార్టీలో పోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేస్తూ మాట్లాడితే మేము ఊరుకోబా అని కేటీఆర్ గారు ఏమి విధ్వంసం చేసింది? సిరిసిల్ల నర్సింగ్ కాలేజ్ కట్టించిన విధ్వంసం చేసిందా? ఒక గ్రంథాలయం కట్టితే విధ్వంసం చేసినట్ట? హాస్పిటల్ డెవలప్ చేసిన విధ్వంసం చేసినట్ట? బైపాస్ రోడ్డు సిరిసిల్ల సంబంధించిన వెంకటాపూర్ రోడ్డు చుట్టుపక్కల డెవలప్ చేసిన విధ్వంసం చేసినట్ట? ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి విధ్వంసం చేసినట్ట? ఏమన్నా చేసినా తెలిసి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అన్నారు కదా నా స్థాయికి మహేందర్ రెడ్డిది కాదని. బరాబర్ మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయి నాది. మహేందర్ రెడ్డి ఏం గెలిచింది? జడ్పీటీసీ గెలిచిందా? ఒక ఎంపీపీ గెలిచిందా? ఏం స్థానం? 4 సార్లు ఓడిపోయాడు. 4 సార్లు బండి కేసు కొడితే సిరిసిల్లాడు ఉన్నాడు. ఆయన అందుకే లీడర్ కాలేడు. ఇటువంటి చిల్లర వ్యవహారం మా దళితుల మీద మాకు చిచ్చు పెట్టించే విధంగా నేను మాట్లాడించాను. ఈ వ్యవహారం చేయడం మహేందర్ రెడ్డి గారు లీడర్ కాలేదు. ఇంకా రానున్న రోజులు కావు. అసలు నీకు ఎలిజిబిలిటీ లేదు. ఇటువంటి చిల్లర పనులు మాట్లాడద్దు మహేందర్ రెడ్డి గారు. ఇది చేయకూడదు. దళిత అన్నలు కూడా గౌరవిస్తూ ఉన్నా. నేను మీ వ్యక్తిగత విషయాలకు ఓదలుచుకోలేదు. మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకులను ఎదిగినప్పుడు మీరు గౌరవించాలి. గౌరవించకపోతే మీరు ఇష్టమైన రీతిలో మీ గురించి మాట్లాడుకొని మీ గురించి అందరికీ తెలుసు, మీరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. ఇలాంటి చర్యలు పునరుద్ధం కావద్దు. మీ నచ్చిన నాయకుడు మీరు మహేందర్ రెడ్డి అయితే మీరు మాట్లాడరు. కానీ మా నాయకుడి గురించి మేము మాట్లాడినప్పుడు రాజకీయంగా 100 ఉంటాయి, 100 మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల గురించి, వాళ్ళు చేస్తున్న హామీలు అమలు కాలేదని మేము మాట్లాడతాం. దాన్ని మేము విమర్శ చేయాలి. వ్యక్తిగత దాడులకు పోతే ఎవరు భయపడటం లేడు. ఈ కేసులకు ఎవరు వెనుకష్టం లేడు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్గీయ దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా. ఎర్ర జెండాలతో ఎరిపెక్కిన సిరిసిల్ల పట్టణం. బతుకమ్మ ఆటలతో సిపిఎం పార్టీ మహాప్రదర్శన ర్యాలీ. వేములవాడలో నిర్వహించే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి. వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాలకు పిలుపునిచ్చిన పద్మశాలి సంఘ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.